మనకు రసాయన సమీకరణం, కెమికల్ ఈక్వేషన్ అంటే ఏమిటో తెలుసు. అలాగే దాన్ని ఎలా సమతుల్యం చేయాలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం స్టోయికియోమెట్రీ గురించి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా క్లిష్టంగా అనిపించే ఒక పెద్ద పదం. కానీ వాస్తవానికి ఇది అంత కష్టమైన విషయం కాదు. ఇది ఒక రసాయన చర్యలో పాల్గొనే వివిధ అణువులు లేదా పదార్థాల మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడం లేదా లెక్కించడం మాత్రమే. స్టోయికియోమెట్రీ అనేది చర్యలో పాల్గొనే ప్రతిచర్యకాలు మరియు ఉత్పత్తుల మధ్య ఉన్న పరిమాణాత్మక లేదా కొలవదగిన సంబంధాలను లెక్కించడం. రసాయన శాస్త్రంలో కొన్నిసార్లు ప్రతిచర్యలు అనే పదానికి బదులుగా కారకాలు అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా మన అవసరాల కోసం కారకాలు మరియు ప్రతిచర్యలు అనే పదాలను ఒకే అర్థంలో ఉపయోగించవచ్చు. రెండూ కూడా రసాయన చర్యలో పాల్గొనే ప్రారంభ పదాలనే సూచిస్తాయి. అయితే కొన్ని ప్రత్యేక రకాల చర్యలలో కారకాలు అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాంటి సందర్భాల్లో ఒక పదార్థాన్ని చర్యలో చేర్చి ఏదైనా మార్పు జరుగుతుందో లేదో చూడడం లేదా ఆ పదార్థం గురించి మన అభిప్రాయం లేదా ఊహ సరైనదో కాదో పరీక్షించడం జరుగుతుంది. కానీ మన అవసరాల కోసం కారకాలు మరియు ప్రతిచర్యలు రెండూ ఒకటే అని భావించవచ్చు. కాబట్టి స్టోయికియోమెట్రీ అనేది సమతుల్య రసాయన సమీకరణంలో ఉన్న ప్రతిచర్యకాలు మరియు ఉత్పత్తుల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయడం. మనకు ఒక అసమతుల్య రసాయన సమీకరణం ఇచ్చినట్లయితే దాన్ని సమతుల్య సమీకరణంగా ఎలా మార్చాలో మనకు తెలుసు. ఇప్పుడు కొంత స్టోయికియోమెట్రీ చేద్దాం. నేను చేయబోయేదేంటంటే సమీకరణాలను సమతుల్యం చేయడంలో సాధన కోసం ఎప్పుడూ ఒక అసమతుల్య సమీకరణంతో ప్రారంభిద్దాం. ఉదాహరణకు మన వద్ద ఒక ఐరన్ ఆక్సైడ్ ఉందని అనుకుందాము. అది Fe2O3. ఇందులో 2 ఐరన్ లేదా ఇనుము పరమాణువులు మరియు 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. దీనికి అల్యూమినియంను కలుపుతాము. అప్పుడది ఉత్పత్తులను ఇస్తుంది. ఉత్పత్తులుగా అల్యూమినియం ఆక్సైడ్ లేదా Al2O3 మరియు ఐరన్ ఏర్పడతాయి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మనం స్టోయికియోమెట్రీ చేస్తున్నప్పుడు మొదటిగా సమతుల్య రసాయన సమీకరణాలతోనే పనిచేయాలి. చాలా స్టోయికియోమెట్రీ సమస్యల్లో మీకు ఇప్పటికే సమతుల్య సమీకరణం ఇస్తారు. అయినప్పటికీ మనమే స్వయంగా సమీకరణాలను సమతుల్యం చేయడం మంచి సాధన. ఇప్పుడు ఈ సమీకరణాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ ఐరన్ ఆక్సైడ్లో 2 ఐరన్ పరమాణువులు ఉన్నాయి కదా? అయితే సమీకరణం కుడివైపున ఎన్ని ఐరన్ పరమాణువులు ఉన్నాయి? అక్కడ ఒక్క ఐరన్ పరమాణువు మాత్రమే ఉంది. కాబట్టి దాని ముందు 2ను పెడదాం. ఇప్పుడు ఆక్సిజన్ విషయానికొస్తే ఇటువైపున 3 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. అటువైపున కూడా 3 ఆక్సిజన్ పరమాణువులే ఉన్నాయి. కాబట్టి అది సరిపోయింది. ఎడమవైపున అల్యూమినియం విషయానికొస్తే మనకు ఒక్క అల్యూమినియం పరమాణువు మాత్రమే ఉంది. కుడివైపున 2 అల్యూమినియం పరమాణువులు ఉన్నాయి. కాబట్టి ఎడమవైపున అల్యూమినియం ముందు 2ను పెట్టాలి. ఇప్పుడు మనం ఈ రసాయన సమీకరణాన్ని సమతుల్యం చేశాం. కాబట్టి ఇప్పుడు స్టోయికియోమెట్రీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్టోయికియోమెట్రీ అంటే ఏమిటి? స్టోయికియోమెట్రీ సమస్యలు ఒక్క రకంగా ఉండవు. కానీ అవన్నీ సాధారణంగా ఇలాంటి ప్రశ్నల చుట్టూ తిరుగుతాయి. నేను ఈ పదార్థం X గ్రాములు ఇస్తే ఈ చర్య జరగడానికి నాకు ఎన్ని గ్రాముల అల్యూమినియం అవసరం? అంటే ఒక పదార్థం పరిమాణం తెలిసినప్పుడు దానికి అనుగుణంగా మరొక పదార్థం ఎంత అవసరమో లేదా ఎంత ఉత్పత్తి ఏర్పడుతుందో లెక్కించడం స్టోయికియోమెట్రీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. లేదా నేను నీకు ఈ పదార్థం Y గ్రాములు, మరో పదార్థం
జెడ్ గ్రాములు ఇస్తే వాటిలో ఏది ముందుగా పూర్తిగా ఖర్చయిపోతుందో అదే స్టోయికియోమెట్రీ. ఈ వీడియోలో మనం ఈ 2 రకాల సమస్యలను నిజంగానే పరిష్కరిస్తాము. ఉదాహరణకు మనకు ఐరన్ ఆక్సైడ్ యొక్క 85 గ్రాములు ఇచ్చారని అనుకుందాం. మనకు 85 గ్రాములు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే మనకు ఎన్ని గ్రాముల అల్యూమినియం అవసరం? అంటే ఈ చర్య జరగడానికి ఎంత అల్యూమినియం కావాలి? సమీకరణాన్ని చూస్తే వెంటనే మోల్ నిష్పత్తి కనిపిస్తుంది. ఈ సమతుల్య సమీకరణంలో ప్రతి 1 మోల్ ఐరన్ ఆక్సైడ్‌కు 2 మోల్ అల్యూమినియం అవసరం. ఇక్కడ 1:2 అనేది ఐరన్ ఆక్సైడ్ మరియు అల్యూమినియం మధ్య మోల్ నిష్పత్తి. కాబట్టి మనం మొదట చేయాల్సిందేంటంటే 85 గ్రాముల Fe2O3లో ఎన్ని మోల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఆ తర్వాత ఆ సంఖ్యకు రెట్టు మోల్స్ అల్యూమినియం అవసరమవుతాయి. ఎందుకంటే మోల్ నిష్పత్తి 1:2గా ఉంది. అల్యూమినియం గురించి మాట్లాడుతున్నాం కదా! ప్రతి 1 మోల్ ఐరన్ ఆక్సైడ్‌కు 2 మోల్ అల్యూమినియం అవసరం. మనమిక్కడ సమీకరణంలోని గుణాంకాలు మాత్రమే చూస్తున్నాము. అంటే కేవలం సంఖ్యలను చూస్తున్నాము. ఒక ఐరన్ ఆక్సైడ్ అణువు ఈ చర్య జరగడానికి 2 అల్యూమినియం అణువులతో కలుస్తుంది. కాబట్టి ముందుగా 85 గ్రాముల Fe2O3లో ఎన్ని మోల్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మొత్తం అణువు అంటే Fe2O3 యొక్క అణు ద్రవ్యరాశి అటామిక్ మాస్ లేదా మోలార్ మాస్ ఎంత? దీన్ని లెక్కిద్దాం. ఇందులో 2 ఐరన్ పరమాణువులు మరియు 3 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. ఇప్పుడు ఐరన్ మరియు ఆక్సిజన్ యొక్క అణు ద్రవ్యరాశులను కనుగొందాం. ఐరన్ యొక్క అణు ద్రవ్యరాశి సుమారు 55.85. దాన్ని 56గా తీసుకుందాం. అంటే 30 న్యూట్రాన్లు కలిగిన ఐరన్ యొక్క ఒక ఐసోటోప్‌ను పరిగణిస్తున్నామని అనుకుందాం. దాని ద్రవ్యరాశి సంఖ్య 56. కాబట్టి ఐరన్ యొక్క అణు ద్రవ్యరాశిని 56గా తీసుకుందాం. ఆక్సిజన్ యొక్క అణు ద్రవ్యరాశి 16 అని మనకిప్పటికే తెలుసు. అందువల్ల Fe2O3 యొక్క ద్రవ్యరాశి 2x56 ప్లస్ ఆక్సిజన్ 16 కాబట్టి 3x16కు సమానమని మనకు తెలుసు. అంటే 112 ప్లస్ 48 ఎంతవుతుంది? 160. కాబట్టి ఒక ఐరన్ ఆక్సైడ్ అణువు యొక్క ద్రవ్యరాశి 160 అణు ద్రవ్యరాశి యూనిట్లు అవుతుంది. 1 మోల్ అంటే 6.02 × 10⁻23. 1 మోల్ ఐరన్ ఆక్సైడ్ యొక్క ద్రవ్యరాశి 160 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు 85 గ్రాముల ఐరన్ ఆక్సైడ్ కోసం మోల్ల సంఖ్యను లెక్కిద్దాం. అంటే 85/160 ఎంత అవుతుంది? 0.53 మోల్స్. ఇప్పటివరకు మనం చేసిన పనేమిటంటే 85 గ్రాముల ఐరన్ ఆక్సైడ్‌లో ఎన్ని మోల్స్ ఉన్నాయో కనుగొన్నాము. ఒక పూర్తి మోల్‌కు 160 గ్రాములు అవసరం. కానీ మన వద్ద 85 గ్రాములు మాత్రమే ఉన్నాయి. అందువల్ల అది 0.53 మోల్ అవుతుంది. ఈ సమతుల్య రసాయన సమీకరణం ద్వారా మనకు తెలుసు ప్రతి 1 మోల్ ఐరన్ ఆక్సైడ్‌కు 2 మోల్స్ల అల్యూమినియం అవసరమని. మన దగ్గర 0.53 మోల్ల ఐరన్ ఆక్సైడ్ ఉంటే దానికి రెండింతల అల్యూమినియం అవసరమవుతుంది. కాబట్టి మనకు 1.06 మోల్ల అల్యూమినియం అవసరం కదా! ఇక్కడ నేను కేవలం 0.53 × 2 చేశాను. ఎందుకంటే నిష్పత్తి 1:2. ఈ పదార్థం యొక్క ప్రతి ఒక అణువు కోసం ఆ పదార్థం యొక్క 2 అణువులు అవసరం. అంటే ప్రతి 1 మోల్ Fe2O3కు
2 మోల్ల అల్యూమినియం అవసరం. కాబట్టి మన వద్ద 0.53 మోల్లుంటే దాన్ని 2తో గుణిస్తే 1.06 మోల్ల అల్యూమినియం వస్తాయి. ఇప్పుడు చేయాల్సిందల్లా 1 మోల్ అల్యూమినియం ఎన్ని గ్రాములుంటుందో కనుక్కొని దాన్ని 1.06తో గుణించడం. అప్పుడు సమాధానం వస్తుంది. అల్యూమినియం యొక్క అణుభారం లేదా సగటు అణుద్రవ్యరాశి 26.98. సాధారణ లెక్కల కోసం దీన్ని 27 గ్రాములు లేదా 27 మోల్స్గా తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం పరిశీలిస్తున్న అల్యూమినియం యొక్క ద్రవ్యరాశి 27 అణు ద్రవ్యరాశి యూనిట్లు అని అనుకుందాం. ఒక అల్యూమినియం పరమాణువు యొక్క ద్రవ్యరాశి 27 అణు ద్రవ్యరాశి యూనిట్లు అయితే 1 మోల్ అల్యూమినియం యొక్క ద్రవ్యరాశి 27 గ్రాములు అవుతుంది. మనకు 1.06 మోల్ల అల్యూమినియం అవసరమైతే అది ఎన్ని గ్రాములవుతుంది? 1.06 ఇంటూ 27 గ్రాములు. అదెంత అవుతుంది? 28.62 గ్రాములు అల్యూమినియం అవసరం. అంటే 85 గ్రాముల ఐరన్ ఆక్సైడ్ పూర్తిగా చర్యలో పాల్గొనడానికి 28.62 గ్రాముల అల్యూమినియం కావాలి.